ఇది అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ అంటే టీవీలో వస్తుంది కదా 10:30కి ఎపిసోడ్ అయిపోగానే 10:30లో ఒక హాఫ్ అన్ అవర్ వస్తుంది కదా దానికి సంబంధించిన వీడియో అనమాట. హాట్స్టార్ లో కూడా ఉంటుంది, అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ లో ఉంటుంది. ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో మన వాళ్ళందరూ వాటిని అడ్రస్ చేయమంటే నాకు కూడా ఇంపార్టెంట్ అనిపించింది చూడంగానే. సో దానికి సంబంధించిన రివ్యూ అనేది లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి ఫస్ట్ లైక్ కొట్టాలి. ఎందుకంటే మన మిడ్ నైట్ టాక్స్ జనరల్ గా అందరికి అలవాటు. నేను నైట్ చేయాల్సిందేమో ఇది, బట్ ఎందుకు నాకు అప్పుడు సగం చూసి నామినేషన్ సంబంధించి ఉన్నాయి కొన్ని డిస్కషన్స్. నామినేషన్స్ అయిపోయినాయి మండే ట్యూస్డే, అటు తిరిగి మళ్ళీ వెంటనే వచ్చిన తర్వాత అదే చెప్పాల్సి వస్తుంది. నైటే చేయాల్సింది, మై మిస్టేక్, ఐ యాక్సెప్ట్ ఇట్. సో వీడియో లైక్ చేసి చూడండి. మన జనరల్గా అయితే అది వెళ్తుంది మిడ్ నైట్స్ తో పాటు. ఇది కొంచెం ఎంత కష్టం, ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేస్తే ఇది వెళ్తుంది. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన లైక్ బటన్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఈవెన్ తెలుసా, ఫస్ట్ టైం చూసే వాళ్ళకన్నా చాలా మంది రిపీటెడ్ గా చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 75K మన టార్గెట్. సో మీరు అలా 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 సపోర్ట్ చేస్తే అలా అలా మనం అక్కడ వరకు వెళ్ళిపోతాం. 75K మించి వెళ్ళాలి, లేదంటే మళ్ళీ సీజన్ అయిపోయి మళ్ళీ డౌన్ అయిపోతాం. అందుకోసం అని చెప్పి సో కొద్దిగా మీరు ఒక ఎక్సలరేట్ అలా నొక్కితే మనం ముందుకు వెళ్తాం. మీ ఒపీనియన్స్ ఏంటన్నా దీని మీద కామెంట్ చేయండి. ఈ వీడియోలో తలకాయ నొప్పి ఏంటంటే కొన్ని అదే చెప్పారు కదా, నామినేషన్స్ అయిపోయిన తర్వాత డిస్కషన్స్, తర్వాత నేను ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత డిస్కషన్స్, ఫ్యామిలీ వీక్ తో పాటు డిస్కషన్స్ రెండు ఉన్నాయి. నామినేషన్స్ అయిపోయి మనం చాలా డీటెయిల్ గా రివ్యూ చేసుకున్నాం మిడ్ నైట్ టాక్స్ అని చెప్పి. చూడాలంటే చూడండి, మండే నైట్ నామినేషన్స్ కొంచెం ముందుకెళ్తే ఉంటాయి. ఇది కొంచెం పైపైన ఆ పాయింట్స్ చెప్పి మేజర్ పాయింట్స్ నేను తనకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీకి దాని గురించి మాట్లాడదాం. సో రీతుకి బర్నీ అన్న నెక్స్ట్ సుమన్ కంగ్రాచులేషన్ చెప్తారు, ఎందుకంటే సేవ్ అయిపోయింది కదా నామినేషన్ తర్వాత, దానికోసం అనమాట. తనుజ గారికి ఇమాన్యుయల్కి రీజన్ ఇస్తున్నారు, నేను ఎందుకు సేవ్ చేయలేదంటే నువ్వు నామినేషన్స్ లోకి వెళ్ళాలి కదా, అంటే వెళ్ళి వస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇమాన్యుయల్ కూడా అదే నేను ఆ విషయం మీద నేను సేవ్ చేయలేదు, నీకు అలాగే ఉపయోగపడుతుంది అంటే ఎస్ రైట్ ఓకే నో ప్రాబ్లం అంటాడు. ఎందుకు సేవ్ చేయలేదని చెప్తూ ఉంటారు. దాని తర్వాత కళ్యాణ్ అండ్ సుమనన్నతో కళ్యాణ్ కొద్దిగా జోక్ అంటే కొండ పగల కొట్టు ఇదంతా చాలా సీరియస్ గా కదా అయిపోయిందంటే నేను మళ్ళీ ఏంటి ఎక్కడ అరుస్తున్నావు ఏంటి అని చెప్పి సుమనన్న గాలి పీల్చుకోవడానికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి అరుస్తున్నావు ఏంటంటే వేలు చేస్తే ఇంకోసారి అని పెద్ద ఫుల్ జోకులు. దానికన్నా ఒక పావు గంట ముందు కరెక్ట్ గా 10 నిమిషాల ముందు అసలు ఎయిర్ ఎలా అనుకోవటం, తీసుకెళ్లి రాడ్ తీసుకెళ్లి అది బేస్బాల్ బ్యాట్ తీసుకెళ్లి ఆ కొండ పత్రం కొట్టడం, ఈయన అరవటం ఆయన అరవటం, ఏళ్ళు చూపించి మాట్లాడుతుంటాం, తనతో ఇప్పుడు మళ్ళీ జోకులు వేసుకుంటున్నారు. ఇలాగే ఉంటది. ఇంకా మన కోసం యాక్ట్ చేస్తున్నట్టున్నారు వీళ్ళందరూ. నామినేషన్స్ అయిపోయే వరకు కళ్యాణ్ పులి మీద ఎగురుతావా, పులి మీద అంటే ఆయన పులి అంటే నా మీద ఎగురుతావా అదే అని చెప్పి వెళ్ళిపోమ్మ చిన్నపిల్లోడివి అంటే అది గాలి పీల్చుకునే జోన్ కదా, నువ్వు చిన్నపిల్లోడు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తున్నారు. నెక్స్ట్ ఇదో డిస్కషన్ తర్వాత డెమాన్ అంటారు. డెమాన్ అంటాడు నన్ను ఎందుకు చేయలేదు అని చెప్పి అడగను, ఎందుకంటే తను సేవ్ చేయలేదు అని చెప్పి అడగను. అనగా తనుజ పవర్ ఉండింది, పవర్ ఉన్నప్పుడు 3 ఛాన్సెస్ వచ్చినాయి, అదే గోల్డెన్ బస్ పవర్ కోసం, అవన్నీ నేను ఆడియన్స్ ఓట్ ప్రకారం వెళ్ళాను, నా ఓట్ డెసిషన్ అంటూ నేనేం తీసుకోలేదు ఏదో చెప్తామంటే డెమాన్ ఏమో కానీ రీతులు కాకుండా ఎవరినైనా సేవ్ చేస్తే మాత్రం కొంచెం ఫీల్ అయ్యేవాడిని. నన్ను ఎందుకు సేవ్ చేయలేదు అడగను, కానీ రీతులు సేవ్ చేశాక అది చాలమ్మా అది చాలు. పక్కన బర్రే అని ఉంటాడు, ఏంటంటే రీతులు సేవ్ చేస్తే చాలా అని చెప్పి ఏదో అనుకుంటే వెళ్తాడు. దాని తర్వాత నాకు అది చాలంటే అది హ్యాపీ అంటే తను మరి ఈ మాట ముందే చెప్పాలిగా, అది చెప్పుకుంటే సేవ్ చేసేవాడిని కదా, నీ కోపం తెప్పించడం నా ప్రయారిటీ తెప్పించేదాన్ని కదా అని అంటాము. దాని తర్వాత తనుజ అండ్ రీతి మాట్లాడుకుంటారు. తనుజ గారు రీతికి ఒక క్లాస్ పీకుతారు. ఏంటంటే క్లియర్ కట్ గా తెలుస్తుంది ఎవరికి ఎవరి వల్ల పోతుంది అని చెప్పి రీతు గారికి తనుజ ఆ మాట చెప్తున్నప్పుడు రీతు అలా సైలెంట్ గా ఎంటా ఉంటది అనమాట. పోతుందని ఫాల్ జరిగింది, ఇంతకుముందు సంచాలకులు ఫాల్ జరిగింది కానీ మనీ ఇవ్వలేదని చెప్పి గొడవ అయింది కానీ ఇంకా చాలా ఉన్నాయి. నీ గేమ్ వల్ల ఒకరు పోతుంది అని చెప్పి బయటకు వస్తుంది టాక్. అంటే నీ వల్ల ఎప్పుడు తన గేమ్ పోతుందని వస్తుంది చెప్తే తన వల్ల నీ గేమ్ పోతుందని మాత్రం ఇప్పుడు రావట్లా, నాకు తెలుస్తుంది కానీ తన వల్లే నీ గేమ్ నువ్వు పోగొట్టుకుంటున్నావు అని చెప్పాను. బయటకు ఒకలా అవుతుంది కానీ నాకు మాత్రం పేరు తెలుస్తుంది తన వల్ల నీ గేమ్ పోతుంది, నువ్వు చూసుకో సంచాలకుగా ఫెయిల్ అయిపోవటం కానీ 1-2 సార్లు ఇవన్నీ. సో ఎందుకు సేవ్ చేశానంటే ఇది ఒక ఛాన్స్ కింద తీసుకో అన్న విధంగా చెప్తారు. ఇంకొక సైడ్ దివ్య, బర్నీ అన్న, సుమన్ అన్న వీళ్ళు కూర్చుంటారు. దివ్య ఏమో నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు సేవ్ చేసుకున్నాను అంటే ఏ డిస్ప్యూట్ ఉండదు అని, అక్కడే మేజర్ డిస్ప్యూట్ ఉంటుంది. నా ఫ్రెండ్ ని సేవ్ చేసుకున్నాను ఒప్పుకుంటారు ఎవరైనా, రీజన్స్ ఇయ్యారు కానీ ఏంది ఇందులో సేవింగ్ లో ఫ్రెండ్స్ ఏంటి అని చెప్పి అక్కడ గొడవలు అవుతూ ఉంటాయి కూడా. నీకో ఛాన్స్ ఇస్తున్నా అంటే 4 నామినేట్ చేశారు, 4 నామినేషన్స్ వేస్టేగా అని చెప్పి దివ్య పాయింట్. ఆ రోజు కూడా కొంచెం చెప్పుకున్నా, ఇంకో పాయింట్ ఎక్స్ట్రా చెప్తాను. 4 కాదు 40 మంది నామినేషన్ చేసినా తన దగ్గర పవర్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర పవర్ ఉన్నప్పుడు వాడతారు. అలాంటి సింపుల్ థింగ్. దివ్య కెప్టెన్ గా ఉన్నప్పుడు నామినేషన్ జరిగింది, అందులో తనుజ 3-4 సార్లు నామినేషన్ లోకి వస్తుంది, 3-4 సార్లు సేవ్ అవుతుంది అంతే కదా.
ఒకసారి బర్ణ్యాలతో వస్తుంది, ఒకసారి ఇంకోసారి ఇమాన్యుయల్తో వస్తుంది అనుకుంటా. అలా మొత్తానికి 3-4 సార్లు వస్తారు ఆ నామినేషన్స్ లో బొమ్మల టాస్క్ లో. కానీ 3-4 సార్లు సేవ్ అయిన తనుజాని లాస్ట్ వచ్చి మీ దగ్గర పవర్ వచ్చినప్పుడు మీరు వేస్తారు కదా. మరి అన్ని సార్లు అందులో దివ్య కూడా అగెన్స్ట్ గా ఉన్నప్పుడు బర్ణ్యానికి అగెన్స్ట్ ఉన్నప్పుడు తీసుకోదు. జస్ట్ ప్రాపర్ కంపారిజన్ కాదు, బట్ చెప్తున్నా, ఒక థాట్స్ చెప్తున్నా. మన దగ్గర పవర్ ఉన్నప్పుడు ఎలా వాడతామని చెప్పి మిగతా విషయాలు పట్టించుకోం కదా. 40 మంది చేసినా 4 చేసినా అవన్నీ వాడు పట్టించుకోలేదు. ఫ్రెండ్ సేవ్ చేద్దాం అనుకుంది. రీజన్ తనకి ఉన్న రీజన్ ఏంటంటే తన వల్ల తనకి ఏం పాడవట్లేదు తెలుసు కాబట్టి ఇది ఒక ఛాన్స్ కింద తీసుకో అని చెప్పి చేశారు. సో దానికోసం అనమాట. ఏ రీజన్ ఇస్తారు జనాలు, ఏం చూస్తారు అన్నట్టు ఆవిడేదో చెప్తాను అనమాట. అంత గొడవపడి అంతరించుకొని నలుగురు నామినేషన్స్ పవర్ ఉంది, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. 4 చేసాం, అంతరించాం, మా నామినేషన్ పవర్ యూస్ చేసాం, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అంటే మీ నామినేషన్ పవర్ ఇప్పుడు రెస్పెక్ట్ ఆవిడ ఇవ్వలేదు అంటే మరి బిగ్ బాస్ ఆవిడ పవర్ ఇచ్చారంటే బిగ్ బాస్ ఇవ్వాలన్నట్ట. ఎవరిష్టం వాళ్ళది. ఆవిడ పవర్ ఉన్నప్పుడు ఆవిడ ఎలా వాడారు, ఇప్పుడు పవర్ ఉన్నప్పుడు ఇప్పుడు అలా వాడతారు. దీనికి పెద్ద విషయం కాదు. అయినా నాకు ఇది చాలా మంది ఏంటంటే దివ్య వెనక మాట్లాడింది అని చెప్పినప్పుడు వెనక కాదు, తర్వాత ముందు కూడా అడుగుతుంది ఆవిడ, ఎందుకు సేవ్ చేసావరా, నాకు అడగాలని నాకు తెలుసుకోవాలని ఉంది, రీతిని ఎందుకు సేవ్ చేసావు అని చెప్పి మళ్ళీ తర్వాత అడుగుతారు. నెక్స్ట్ తనుజ, మీరు రీతుతో డిస్కషన్ అనమాట. మీరు ఫేక్ అని అది ఇదని నేను అంటలేదు, మీది మామూలు బాగుండే, మీది ఒక టోకే, అది కాదు కూడా నాకు తెలుసు మీరు ఫేక్ కాదని చెప్పి. కాదు ఏంటంటే మళ్ళీ ఇలా ఒక ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీ గేమ్స్ మీరు ఆడండి అని చెప్తున్నా. సో మీ గేమ్ మీరు ఆడుకుంటే బాగుంటుంది, లేదంటే కష్టంగా ఉంటుంది. యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ గా చెప్తున్నాను, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్ రీతు అని. సో రీతుకు నీవు బాగా ఆడతావు, కాకపోతే నువ్వు బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది లాస్ట్ ఛాన్స్, మళ్ళీ సేవ్ చేయడానికి మన దగ్గర కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకో అని చెప్పి యాజ్ అ ఫ్రెండ్ గా, యాజ్ అ వెల్ విషర్ గా స్టార్టింగ్స్ లో సార్ చెప్పారు, గేమ్ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ లో సార్ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఆడికి ఒక అవకాశం వచ్చింది, రీతు ఎప్పుడు కావాలంటే అప్పుడు తన పక్కన నుంచి ఉంటుంది, అన్ని చేస్తుంది. సో నుంచున్నారు. ఇక్కడ ఒక చిన్న డిస్ప్యూట్ కూడా ఏంటంటే తను ఏడుస్తున్నప్పుడు రీతి ఏడుస్తున్నప్పుడు లేదు అది అని చెప్పి, బట్ ఫ్రెండ్షిప్ ఎక్కడ చూపించారు అక్కడ చూపించారనిపిస్తున్నారు. నెక్స్ట్ దివ్య, ఒకటే మోటో రీతుది ఏంటి అంటే నన్ను నామినేషన్ లో లాగాలి అని చెప్పి. కరెక్టే, ఇది దివ్య అజంప్షన్ కానీ ఏదైనా సరే. రీతు ఏంటి అంటే తనకన్నా వీక్ గా ఉన్న వాళ్ళని లాగాలి, తనతో పాటు ఉండేవాళ్ళు, లేదంటే తనకన్నా వీక్ గా ఉన్న వాళ్ళని లాగాలి అని చెప్పి అది ఆవిడ స్ట్రాటజీ. అందుకని సంజన గారికి ఒక ఓటు, నెక్స్ట్ దివ్యకు ఒక ఓటు వేసి ఇద్దరిని లాగేశారు. అది దివ్య కూడా అర్థమైంది, నేను వస్తే తనకు సేఫ్ ఉంటుంది. అది డిస్కరేజ్ అంట నా వల్ల, డిస్కరేజ్మెంట్. ఏం డిస్కరేజ్మెంట్? సో ఒక ఇద్దరు ఉన్నారండి, నేను సుమన్న, ఇప్పుడు నేను భరణి గారు ఉన్నారు, సుమన్న ఇప్పుడు భరణి గారు కానీ గొప్ప అని చెప్పుకోవాలంటే ఆయన కంపారిజన్ చెప్పాలి కదా, అవన్నీ చెప్తా ఉన్నారు. మీకు ఆల్రెడీ తెలుసు రీతి కావాలని లాగిందని, ఇంక ఎందుకు ఎన్ని డిస్కషన్స్ చెప్పడం కూడా డిస్కరేజ్ ఫీలింగ్ వస్తుందంటే, నేను మమ్మీనా, సిస్టర్నా, ఫ్రెండ్నే, నేనేది కని కూర్చోబెట్టుకొని బుజ్జి అని చెప్పి మాట్లాడటానికి అని చెప్పి ఆవిడ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే దివ్యకి ఎందుకు కోపం వచ్చింది, ఇంత కోపం దివ్యకి ఎందుకు వచ్చిందంటే, దివ్య నామినేషన్ లో కనుక రాకపోయినా మిగతా 4 చేసినా దివ్య అంత ఫ్రస్ట్రేట్ అవ్వదు రీతుని సేవ్ చేస్తే. దివ్యకు ఉన్న ఒక ఛాన్స్ ఏంటంటే రీతు, ఎందుకంటే రీతు ఉంటే తనకు కూడా సేఫ్ ఉంటుంది. మీకు అర్థమైందా? సో దివ్యకి ఒక సేఫ్ గార్డ్ రీతు అవుతుంది, అంటే రీతుతో ఉంటే నాకు ఎక్కువ ఛాన్స్ ఉంటాయి అని చెప్పి దివ్య అనుకునిద్ది. రీతు ఏమో దివ్య ఉంటే నాకు ఎక్కువ ఛాన్స్ ఉంటాయి అని చెప్పి రీతు అనుకునిద్ది. సో అలా వీళ్ళు ఒకరికొకళ్ళు మనకన్నా ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉంది అన్న దాని మీద స్ట్రాటజికల్ గా నామినేషన్స్ వేసుకున్నారు ఆ రోజు. అది మాట్లాడుకున్నాం, ఇప్పుడు సాగదీయలేదు దానికోసం. రీతు ఇంక తన దగ్గర పాయింట్స్ చెప్పింది, స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడటం లేదు, తప్పు అని చెప్పాను. కానీ అదే దాంట్లో ఏముంది, ఆ పాయింట్స్ చెప్పి నామినేషన్ చేశాడు అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటారు. ఎవరైతే వీళ్ళు వచ్చారో, ఫైర్ స్టామ్ వాళ్ళు వచ్చారో, వాళ్ళకి వచ్చిన తర్వాత ఒక మార్పు ఉందా లేదా తనలో అని చెప్పి అడిగింది. సో అదే కదా మనం డిస్కస్ చేసుకున్నది. సో ఆ పాయింట్లు పెట్టి నామినేషన్ చేశారని చెప్పి, ఎంత నామినేషన్ ఏమైనా 10 నిమిషాలు కలిసిపోయారు లేదా, అయిపోయిందా లేదా. నెక్స్ట్ బర్నీ అని అంటాడు, ఇంకోసారి జయదేవి డిస్కషన్ అనమాట. డెమో తనుజాతో అంటున్నాడు, రీతుని కాకుండా వేరే వాళ్ళు సేవ్ చేస్తే నేను హట్టేవాడిని తేడా ఏదో అంటున్నాను. కానీ దివ్య ఇక్కడ మళ్ళీ ఫైర్ అయింది. వాడేమో చెయ్యాలి, వాడు చేయాల్సిన వాడు చేస్తాడు, వేరే వాళ్ళు వచ్చి సేవ్ చేస్తారు, వాళ్ళు కలిసికట్టుగా సరిగ్గా సరదాగా బాగానే ఉంటారు. నేను మాత్రం ఏదైనా మాట్లాడితే గ్రూప్ వేసుకొని తిరుగుతున్నాను, అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అంటారు. ఇది ఏంటంటే ఇది రీతు పాయింటే. ఆ ట్రైన్ టాస్క్ లో, కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు గ్రూప్ వేసుకొని తిరుగుతున్నాడు, నువ్వు చెప్తుంటే వాళ్ళు వింటున్నారు, నువ్వు అందరిని మ్యానిపులేట్ చేస్తున్నారు, అదే పాయింట్ రేస్ చేశారు కదా. సో అది మీరు మాత్రం గ్రూప్ గానే ఉన్నారు, నేను ఏదైనా చేస్తే నన్ను మాత్రం అంటారు, పాయింటే. దివ్యది పాయింట్ రైటే. సో వీళ్ళు ఇప్పుడు మరి వీళ్ళ నామినేషన్ వీళ్ళ నామినేషన్ వీళ్ళ సేవింగ్లు అన్నీ అవుతున్నాయి. అలాగే వీళ్ళకి కూడా బాండ్ ఉంటుంది కదా, వీళ్ళు తన మాట ఏంటో అది గేమ్ పరంగా ఉండి బాండ్ పరంగా ఉండండి. సో ఆ రోజు అది ఆవిడ పాయింట్ అవుట్ చేశారు కాబట్టి ఆ పాయింట్ రిపీట్ చేస్తారు. నెక్స్ట్ తనుజ అండ్ సోమన్న, ఇదంతా ఫ్యామిలీ వీక్ ఒక రోజు ముందు నైట్ ఇదంతా. ఇది నా మీద నీకు ప్రేమ లేదా, నా మీద నీకు ప్రేమ లేదంటే ఇంత గట్టి కొట్టావు కదా, నాకు కూడా తగిలింది అన్న విధంగా. తను తగిలిందా తను అంటాడు సోమన్న. ఇప్పుడు మారిందా లేదా చూడాలి, అదేం జరిగింది ఏంటి అని చెప్పి అలా ఒక సరదాగా మాట్లాడుకుంటారు. కళ్యాణి అన్ని వల్ల సరదాగా మాట్లాడుకుంటారు. నెక్స్ట్ ఇది జోకు మావా, ఏదో తెగ నవ్వుకున్నా ఈ జోకిని మాత్రం. ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూర్చుంటారు, రీతు, తనుజ, ఇమాన్యుయల్, డెమోన్, ఇంకా ఎవరు కూర్చుంటుంటారు.
ఆ సంజన గారు వస్తారు, స్పోర్ట్స్ టీషర్ట్ లాంటిది ఏదో క్యాజువల్ గా వేసుకుంటారు అనమాట. వేసుకుని వస్తా ఉంటే ఇమాన్యుల్ మమ్ములు మమ్ములు అమ్ములు అంటారు, మమ్ములు ఏమ్మా ఎవరి జీవితంతో ఆడదామనమ్మా స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్నావు అంటాడు. స్పోర్ట్స్ వేసుకుంటే గేమ్స్ ఆడతారు కదా, సో ఎవరి లైఫ్ ఆడుకుందాం అనుకున్నావు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని వస్తున్నావు అనగానే తెగ వచ్చింది నాకైతే మాత్రం. సో నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ చేద్దాం, దీని తర్వాత కాసేపు ఆగిన తర్వాత చేద్దాం. దివ్య అండ్ తనుజ మాట్లాడుకుంటారు, ఇది మనం మిడ్ నైట్ టాక్స్ లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అదే దివ్య అడుగుతారు అనమాట, రోటీలు చేస్తా నాకు అడగాలి ఎందుకు నువ్వు సేవ్ చేసావు ఏంటి అంటే, ఇట్లా నాకు సేవ్ చేయాలనిపించింది చేశానంటే, కాదురా నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని నామినేషన్ పెట్టి చేయాల్సిన పాయింట్స్, అంతేగాని సేవ్ చేసి చేయాల్సిన పాయింట్స్ కాదంటే, అరే నువ్వు ఉంచినప్పుడు నీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, నేను ఉంచుంటే నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాడికి రైట్ అనిపిస్తుంది, ఎవరు చేసి వాడి రైట్ అనిపిస్తుంది, ఎవడు పర్ఫెక్ట్ కాదు అది అని చెప్పి ఆవిడకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. నాకు సేవ్ చేయాలనిపించింది చేశాను అంటే, అసలు ఫ్రెండ్ గా చేస్తామంటే అంతే అంటే అయితే ప్రాబ్లం లేదండి, ఫ్రెండ్ గా ఉంటే డిస్ప్యూట్ లేదని చెప్పి అలా అంటారు అనమాట. ఆవిడ నేను చేసేది నాకు కరెక్ట్ అనిపిస్తుంది, నువ్వు చేసేది నీకు కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు. అయిపోయింది. సో దీని డీటెయిల్ డిస్కషన్ ముందు దాంట్లో ఉంటుంది, ఎన్ని అవసరం. దాని తర్వాత తనుజ అండ్ కళ్యాణ్ తనుజ అనమాట అలా వచ్చేస్తుంది. తనుజ అండ్ కళ్యాణ్ డిస్కషన్ ఇది చాలా లెంతీ డిస్కషన్. ఇది ఇక్కడ నేను చెప్పాలా అంటే పై చెప్తాను కానీ బట్ డీటెయిల్ డిస్కషన్ మాత్రం మిడ్ నైట్ టాక్స్ లో ఉంటుంది. నిన్న నైట్ కాకుండా మొన్న నైట్ మిడ్ నైట్ టాక్స్ మీకు ఈజీగా నవంబర్ డేట్ తో ఈజీగా తమిళ కనిపిస్తుంది, అది చూడండి మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏమంటారంటే, నేను ఎంత హార్ట్ఫుల్ గా ఉండాలనుకున్నా దివ్యతోనే ఆవిడ బర్నింగ్ తీసుకొస్తూ ఉంటారు మధ్యలో, నేను ఎలాగా ఇంకేం చేసేది ఎందుకు ఇంత అని చెప్పి, ఎందుకంటే ఇది వీకెండ్ వస్తుంది కదా, ఎత్తుకో నువ్వు వేరే వాళ్ళు అయితే ఎత్తుకున్నారు కానీ నన్ను అయితే ఎత్తుకోలేదని చెప్పి, సో ఎందుకు పద్దాకా ఇలా జరుగుతుందని చెప్పి. కళ్యాణ్ అంటే ప్రాబ్లం నువ్వు కాదు, భరణి గారికి ఎవరు క్లోజ్ అయితే వాళ్ళే ప్రాబ్లం, నువ్వనే కాదు ఎవరైనా అంతే అంటే, అలా ఎలా అంటే ఆవిడే చెప్పేసింది కదా డైరెక్ట్ గా, అందరితో బాగుంటారు నాతో బాగుంటారు, అందరితో ఉన్నట్టు నాతో ఉండాలి సంథింగ్ ఏదో చెప్పారు కదా అని చెప్తారన్నమాట. అందరితో క్లోజ్గా ఉంటారు నాతో ఉండరు అని చెప్పి, ఎందుకు దూరం నుంచి వదిలేస్తారు, సో అని క్లియర్ కట్ గా ఆవిడ చెప్పేసింది కదా నాగార్జున సార్ ముందు అని చెప్పి. సో ఇంకా కొన్ని ఇలా ఆలోచించి, అంటే దివ్యాకి పెట్టిన రీజన్ పెద్ద రీజన్ కాదు కాబట్టి దివ్యాన్ని సేవ్ చేస్తావేమో అనుకున్నానని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఎలా భయ్యా నువ్వు అనుకున్నావు, అంత పక్కన ట్రావెల్ చేస్తా, తను చెబుతుంటే ఈ రోజు నాకు ఉండిందే తను నామినేషన్ నేను చేయాలనుకున్నదే దివ్య, నాకు వచ్చుంటే కదా నేను చేసేదాన్ని. బిగ్ బాస్ కూడా ఎందుకు మరి ఫైట్ చేయాలనుకోలేదో ఏంటో, రీతుని సేవ్ చేయమని ఇచ్చాడు. అంటే అప్పటికి రీతు దివ్యాన్ని చేసేసింది కాబట్టి సేవింగ్ ఆప్షన్ ఇచ్చాడు. ఒకవేళ కనుక రీతు దివ్యాన్ని చేయకుండా ఉండుంటే ఖచ్చితంగా నామినేషన్స్ లో బిగ్ బాస్ ఆవిడకి నామినేషన్ పవర్ ఇచ్చాడు, డైరెక్ట్ నామినేషన్ పవర్, అప్పుడు ఆవిడ దివ్యాన్ని నామినేట్ చేసేది. సో ఈ రోజు తనే ఎందుకంటే ఫైట్ చేద్దాము అని అనుకుంటే ఏదైనా చేద్దామో మధ్యలో పర్సన్ తీసుకొస్తా ఉంటుంది, అంటే భరణి గారిని తీసుకొస్తా ఉంటుంది, ఇప్పుడు ఎత్తుకోలేదు పాయింట్స్ ఉన్నాయి కదా అవన్నీ. నెక్స్ట్ నేను దూరంగా వెళ్తుంటే నాకు తెలియకుండానే ఒక మనిషిని హట్ చేస్తున్నాను, అది భరణి గారితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను, ఎందుకు ఇబ్బంది పడటం అది అని చెప్పి, తీరా చూస్తే ఆయన హట్ అవుతున్నాడు, తను నీకు నాకు గ్యాప్ వచ్చింది ఏం జరిగింది ఏంటని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు అది అని చెప్పి చెప్తా ఉంటారు. దాని తర్వాత ఇంకా ఆవిడ భరణి గారిని ఎందుకు సేవ్ చేయలేదంటే బాండ్ అంటారు, మళ్ళీ తను ఫీల్ అయింది, మళ్ళీ ఆయన హ్యాపీ అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి నా దగ్గరికి వస్తారు, ఆవిడ ఫీల్ అయింది ఎందుకని చేయలేదు, నేను సేవ్ చేద్దాం అంటే నువ్వు ఆడినా ఓడినా గెలిచినా నాతో లింక్ చేస్తాను, నేను దాన్ని ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు చేయలేదు. ఇమాన్యుల్కి అయితే నామినేషన్ చేయకపోవడమే తనకి ఇచ్చే వరం అన్నట్టు, అంటే అది తనకు అవసరం, నామినేషన్ ఉండటం అవసరం అని చెప్పి చేయలేదు. ఇంకా ఇద్దరు ఉన్నారు డెమోన్ అండ్ రీతులో, నాకు రీతుకి అవసరమేమో అనిపించింది, రీతుకి ఇచ్చారని చెప్పి అదొక ఎక్స్ప్రెషన్ ఇచ్చినారు. ఇది చాలా పెద్ద డిస్కషన్, బాగుంటుంది, మంచి డిస్కషన్. దీనికి ఇంకా వాళ్ళ ఇండైరెక్ట్ గా మాట్లాడుకున్న చాలా మాటలకి నేను కొంచెం కష్టపడి కొంచెం అర్థాలు ఇవన్నీ కనిపెట్టాను అనమాట, ప్రతిపదార్థాలు అన్ని. సో ప్రతిపదార్థాలు అన్ని అది చూడండి. అమ్మయ్య, ఇది నామినేషన్ తర్వాత డిస్కషన్. ఇది నిన్నటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా అన్సీన్. రీతి ఉదయాన్నే నన్ను పట్టించుకునే వారే లేరా అని చెప్పి గొంతేసుకు చేయిస్తూ ఉంటుంది. నాకు ఫ్యామిలీ లేదు, నాకు సపోర్ట్ లేదు, మాట్లాడే వాళ్ళే లేరు నా గురించి అది అని చెప్పి ఇప్పుడు ఎవరు లేరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. నాకంటే పేర్లేదు. సంజన గారు అక్కడి నుంచి ఏదో అంటారు, వెనక నుంచి ఫేక్ వచ్చా ఇలాంటి వర్డ్స్ వినిపిస్తూ ఉంటాయి. సో ఇమాన్యుల్ అది అట్లా అడుగు మమ్మ అయ్యి అని చెప్పి అంటుంటారు. రీతి ఏమో ఇలాంటి సమయంలో మాట్లాడాలి, అంతేగాని నాకు స్పేస్ కావాల్సినప్పుడు మాట్లాడితే మరి స్పేస్ కావాలనే కదా అంటాను అదే చెప్పి. సో స్పేస్ కావాలంటే మాట్లాడితే ఇప్పుడు వచ్చి మాట్లాడాలంటే సంజయ్ గారు పెట్టుకో స్పేస్ నువ్వే ఉంచుకో అన్న విధంగా అంటారు. అటు దూరంగానే ఉంటారు, మాట్లాడు. ఆవిడికి ఇప్పుడు ఈవిడికి ప్రపత్యాలు వచ్చినట్టే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ ఇమాన్యుల్ అక్కడ డెమోను కూరగాయలు కట్ చేసుకుంటే డెమోని ఆడబట్టిస్తాడు. సాధు జీవిరా మనోడు, ఎంత మంచోడు ఏంటి అసలు వీడు అది అని చెప్పి కూరగాయలు ప్రాపర్ గా కట్టయితే చాలరా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. చాలు ఆ కత్తి కట్టయితే చాలు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంత అమాయకుడు ఏంట్రా, ఇంత మంచోడు ఏంట్రా అదే చెప్పి నలుగురు మంచిగా బాగుండాలి అని అనుకుంటారు రా, అదే వాడి ఇమ్యూనిటీ రా అని చెప్పి మొత్తం ఫుల్ గా లేపుతూ ఉంటారు. కళ్యాణ్ దివ్య కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇమాన్యుల్
ఆ పిల్లోడి జీవితాన్ని నాశనం చేసింది రీతి అనమాట. నాశనం చేసింది అది. అంటే ఎంత బాధగా ఉంటే మాత్రం హూ ఆర్ యూ అంటాడు, నువ్వు ఎంత బాధ పెట్టకుండా ఉంటే హూ ఆర్ యూ అని అంటాడు. అది చెప్పి ఫుల్గా రీతుని అటు డెమోన్ చేసుకుని ఉంటాడు. రీతు మీకేం అనిపించడం లేదా కొద్దిగా కూడా? 10 వారాల నుంచి మీతో ట్రావెల్ చేశాను కదా, నేను ఒక మనిషిని నన్ను మధ్యలో కూర్చోబెట్టి నానా మాటలు అంటున్నారే అనగానే ఇమానుయేలేవో నీకేం అనిపించలేదా? నీ వల్ల ఒకటి చెక్క మీద పడుకుంటున్నాడు అని చెప్పి, డెమోన్ చెక్క మీద పడుకుంటున్నాడంట. చెక్క మీద పడుకుంటున్నాడు అని చెప్పి దానికి కారణం నువ్వే అని చెప్పి నీకేం అనిపించలేదంటే సంజయ్ చెప్తాడు, ఎందుకు డెమోన్ చెక్క మీద పడుకుంటున్నా అంటే బెడ్ మీద నిద్ర పట్టట్లేదండి, అందుకే చెక్క మీద పడుకుంటున్నాను అంటాడు. ఇది సారీ అది చెప్పిన సరదాగా అంటున్నాను చెప్పి ఏదో అన్నట్టు ఇమానుయేలు. ఇది మాత్రం చిన్నగా చెప్పి మిగతాది మొత్తం నాశనం అయిపోవాలనే విధంగా మిగతాది మొత్తం పెద్దగా చెప్పావు కదా అని చెప్పి జోక్ వేసుకొని నవ్వుకున్నారు. దాని తర్వాత ఇమానుయేలు అల్లాడిపోతున్నాడు మా వాడు అయ్యి అన్న తర్వాత ఇంక లేనట్టేనా మీ మధ్య, ఇంకేం లేనట్టేనా అనగానే దివ్య వాట్ ఆర్ యు టాకింగ్ నాన్ సెన్స్ అంటే కళ్యాణ్ మాక్సిమం బ్రేక్ఫాస్ట్ వరకు అనగానే దివ్య లే లంచ్ వరకు టైం పట్టింది అనగానే ఇమానుయేల్ చూస్తారు, లేదురా ఈ కూరగాయలు కట్టంగానే అయిపోతాయి అంటే అంత త్వరగా కలిసిపోతారని చెప్పి. యాక్చువల్గా నైటే కలిసిపోయారు, ఏవో స్వీట్ హాట్లు లాంటివి చేసుకున్నారు, అప్పుడే తినిపించుకున్నారు, అన్ని అయిపోయినాయి అప్పటికే. నెక్స్ట్ ఇది టాస్క్ అయిపోయిన తర్వాత ఏదైతే థ్రెడ్ టాస్క్ చిక్కుముడి టాస్క్ ఉందో ఆ చిక్కుముడి టాస్క్ లో తర్వాత ఒకరికి 60 నిమిషాలు 30 నిమిషాలు 20 నిమిషాలు వచ్చినాయి కదా, దాని తర్వాత అనమాట సుమన నేడుస్తూ ఉంటాడు. 20 నిమిషాలు వచ్చిన తర్వాత ఇమానుయేల్ అన్న 15 నిమిషాలు అనేం ఉండదు, ఎక్కువే ఉంటది, నువ్వేం కంగారు పడకు, బిగ్ బాస్ అన్ని తెలుసు, సో 15 మినిట్స్ ఉంచుని ఇంకా చాలాసేపు ఉంటారు అని చెప్తారు. సంజయ్ గారు వచ్చి నా హార్ట్ లో విరుద్ధంగా ఏమి లేదండి, గేమ్ అట్లా ఉంది, నేనేం చేయాలి అంటే ఆయనకి ఇవ్వలేదని చెప్పి ఇమానుయేల్ దానికి ఫీల్ అవటం లేదులే, ఆయన ఫ్యామిలీ వస్తుందని చెప్పి ఫీల్ అవుతున్నాడు, ఆనంద బాష్పాలే అది అనుకుంటుంటారు. ఇమానుయేల్ నా మదర్తో మాట్లాడడం ఉందన్నా, లేదంటే నేను ఇచ్చేసేవాడిని అని చెప్పి, అంటే ఎక్స్చేంజ్ తీసుకునేవాడిని, నాకున్న 45 మినిట్స్ ఇచ్చేసి 15 నిమిషాలు తీసుకునేవాడిని, మదర్తో మాట్లాడాలని ఉందని. ఇవన్నీ అన్న తర్వాత సుమన నిన్న ఆ కన్ఫ్యూషన్ లో వేరే వాళ్ళు అడగనంటే అడగనంటాడు, ఎవరికి వాళ్ళ ప్రిఫరెన్స్ ఉంది, ఎవరు వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకు అడుగుతారని చెప్పి అడగల. నెక్స్ట్ బర్నీ అన్న నడుముకు చుట్టుకొని రమ్మన్నారు కానీ గేమ్ అంతా చుట్టుకోమని లేదండి అని చెప్పి సంజయ్ గారితో గొడవ పడుతుంటాడు. సంజయ్ గారు గేమే అది కదా అయ్యని చెప్పిన తర్వాత సంజయ్ గారు ఏమంటారంటే నేను గెలిచినా ఇచ్చేసేవాడిని అని చెప్పి బర్నీ గారు అంటారనమాట. ఇచ్చేద్దాం అనుకున్నాండి సంజయ్ గారు థ్యాంక్ యూ లేనన్నా అని చెప్పి కొంచెం గట్టిగా అంటారు, కాపండి అన్నట్టు. బర్నీ అన్నేమో లిసన్ అని చెప్పి గట్టిగా కలుస్తాడు, ఈడో థ్యాంక్ యూ లేనన్నా అని చెప్పి ఇద్దరు కలిసిపోయి చక్కగా అన్న చెల్లెలు అట్టగా నవ్వుతూ మాట్లాడుతారు, గుద్దుకొని ఇంకా నవ్వుతూ మాట్లాడుతుంటారు. అప్పుడు ఒకవేళ నేను గెలిచినా కూడా సంజయ్ ఇచ్చేసేవాడిని నేను అని చెప్తాను అనమాట. నేను గెలిచి ఇచ్చేసేవాడిని చెప్పాను నేను ఆల్రెడీ అని చెప్పి, సో నాకు అవసరం లేదు అన్న విధంగా. అంటే ఎక్కువ మినిట్స్ అవసరం లేదు, ఆయన ఫ్యామిలీతో వెళ్ళి బయటకు వచ్చాడు కదా అది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా, మనకి ఫ్యామిలీతో ఉండాలా లేదా అన్నది సెకండరీ, యాక్చువల్లీ చాలా మంది ప్రైమరీ అన్నమాట. సెకండరీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యామిలీ వచ్చి మీతో ఉండాలనుకుంటారు, అది ప్రైమరీ. నేను లోపల ఉంటే ఒకవేళ మా అమ్మ చూడాలనుకున్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమరీ అయినా సరే వేరే విధంగా ఆలోచిస్తే నాకు అది సెకండరీ. మా అమ్మకి ముందు నన్ను చూడాలి, బిగ్ బాస్ హౌస్లోకి రావాలన్నది ప్రైమరీగా ఉంటుంది. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాలి, ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకొని పెట్టుకోవాలన్నా లేదా ఫ్యామిలీ లోపలికి రావాలన్నా లేదా ఆ విధంగా ఆలోచించాలి. వాళ్ళకి కొంచెం గర్వంగా ఉంటుంది కదా వాళ్ళు హౌస్లోకి రావడం కానీ వాళ్ళ ఫోటో టీవీలో కనిపిస్తూ ఉండటం కానీ, ఆ విధంగా ఆలోచించాలంటాను నేను. అట్లీస్ట్ వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాలంటాను. సో ఇచ్చేద్దాం అనుకున్నాడు, బట్ ఏంటంటే వాళ్ళు కూడా రావాలనుకుంటారు కదా. బర్నీ అన్న సిస్టర్ రావాలనుకుంటుంది, లైవ్ ఏదో చెప్తున్నాను నేను. సంజయ్ గారికి సాక్రిఫైస్ సంజయ్ గారి కోసం టైం ఇవ్వడం కోసం డిస్కషన్ జరుగుతుంటే వాళ్ళ సిస్టర్ రావాలనుకుంటారు, ఇది చెప్తూ ఉంటారు. నెక్స్ట్ తనూజ అండ్ సుమనన్న. సో తనూజ ఇమాన్యుయల్ కి ఒకరికి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది, గేమ్ లో హెల్ప్ చేసింది, అంటే అది లాగు ఇది లాగా అని. దాని తర్వాత సుమనానికి హెల్ప్ చేస్తుంది. అయితే సుమనన్న అందులో సరిగ్గా చేయలేకపోయారు, దానికి కారణం తనూజ 2-3 చోట్ల రాంగ్ ఏదో చెప్పిందంట. సో ఏం చెప్తుందంటే ఒకవేళ నేనేమైనా కంగారు పెట్టి అరిచేస్తే అంటే గట్టి గట్టిగా ఇంకా తనుజ తెలుసుగా రాగు వేసే తోసే కోసే అన్న విధంగా గట్టి గట్టి కలుస్తూ ఉంటారు. దయచేసి క్షమించండి అన్న అని చెప్పి, దయచేసి క్షమించు అన్న అందు దయచేసి క్షమించు అని చెప్పి కాలు మొక్కింది. నేను షాక్ అయ్యా, ఎందుకు అంత అవసరం ఉందా కాలు మొక్కి అంత? నాకు గెలాలని ఉంటది కదా అని చెప్పి, అంటే నీకు గెలాలని ఉంటది కదా, నాకు నువ్వు గెలాలని ఉంది అని చెప్పి ఇంకా కాలు మొక్కుతూ ఉంటారు. సో ఆ టెన్షన్ లో నువ్వు గెలవాలని చెప్పి ఆ టెన్షన్ లో అది చేశాను అన్న విధంగా చెప్తే సుమనన్న నాకే కదా చెప్పు, నా కోసమే కదా చెప్పు తన్ను, ఇట్స్ ఓకే తన్ను అని చెప్పి అన్న కూడా ప్రేమగా రిప్లై ఇస్తాడు. నాకు అదేం లేదు తన్ను, ఏం లేదంటే తనుజ 2 చోట్ల నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అన్న, థ్రెడ్ లూజ్ అయిపోయింది కదా అక్కడ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, సో సారీ అన్న అని చెప్తా అంటే ఇట్స్ ఓకే తన్ను, అదేం ఫీల్ అవ్వద్దు అనగానే థ్యాంక్ యూ అనుకుంటారు, ఇద్దరు అది చేసుకుంటారు, అయిపోయింది. సో ఇప్పుడు దీని తర్వాతే సుమనన్న వైపు వచ్చి తనుజ కొంచెం దూరంగా ఉండండి, మీకు హైప్ ఉంది, హైప్ ఉండటం వల్ల మీకు ఎవరితో హైప్ ఉంటే వాళ్ళతో ఉంటారు అని చెప్పారు. జనరలైజ్ గా చెప్పుంటారు, బట్ సుమనన్న దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటని చూడాలి. నవ్వుతూనే మాట్లాడారు, 2 సార్లు చూసినప్పుడు మాత్రం నవ్వుతూనే ఉన్నారు.
అయిపోయింది. ఇదే గేమ్ లో సంజన గారికి తనుజ గారికి కూడా చిన్న ఇది వస్తుంది. సంజన గారికి తనుజ మాట చెప్పిద్ది అనమాట, అంటే ఇవ్వచ్చండి ఏం కాదన్న విధంగా చెప్తే, ప్లీజ్ నేను చూసుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్, బట్ నేను చూసుకుంటాను తనుజ, ఇట్స్ ఓకే తనుజ అంటే తనుజ వెళ్ళిపోతారు ఇంకెవరు. సో దానికోసం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఆ టైంలో గట్టిగా చెప్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను తనుజ అని చెప్పి చెప్తా ఉంటాను. తనుజ నేనేం గట్టిగా చెప్పలేదు సంజన గారు, నా పాయింట్ చెప్పాను, సైలెంట్ అవ్వండి అనగానే నేను సైలెంట్ అయిపోయాను. నిజంగానే నేను చూసుకుంటాను తనుజ అనగానే ఆవిడ వెళ్ళిపోతాను, ఏం చేయదు. సంజయ్ గారు నేను సైలెంట్ అవ్వమని చెప్పలేదు, సైలెంట్ అవ్వమని మాత్రం చెప్పలేదు, సైలెంట్ అని చెప్పలేదు, ఐ విల్ కన్సిడర్ యువర్ రిక్వెస్ట్ అని చెప్పారని. యా థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అది చెప్తారు ఆవిడ. అందరూ వేరే వేరే రిక్వెస్ట్లు పెడతా వస్తుంటే వీ హ్యావ్ టు గెట్ రైట్ కదా, సో నేను కన్ఫ్యూజ్ అయిపోతాను కదా, కొంచెం ఇబ్బంది పడతాను కదా అని చెప్తారన్నమాట. మళ్ళీ మీరు అందరూ చెప్తుంటే ఇంకొంచెం మోర్ కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఆ టైంకి మాత్రం రాకు, ఫ్యూచర్ లో నేను సంచాలకంగా చేస్తున్నప్పుడు మాత్రం ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మాత్రం నువ్వు రామా, ఇదే కదా ఎవరిని రావద్దామని చెప్తారనమాట. ఆ యాంగ్జైటీలో ఉంటే మళ్ళీ వచ్చేప్పటికి యూజ్ మిస్ అయిపోతుంది. సంజన గారి బాధ ఏంటంటే మళ్ళీ ఈ పాయింట్ అని నామినేషన్కి వెళ్తాయి. ఈ వారం చూసాం కదా, సో రీతిది ఏదైతే జరిగిందో అందరూ వచ్చిన నామినేషన్ చేశారు, అందరూ పెట్టింది సంచాలక, ఇక్కడ పాయింట్స్ ఏం దొరకవు ఇప్పటి నుంచి, చిన్న చిన్న పాయింట్. సో అందరూ వచ్చి మళ్ళీ ఏ పాయింట్ పెడతారు, మీరు సంచాలక పిల్లలని నామినేషన్ పెడతారు, అందుకోసం అని చెప్పి ఆవిడ డెసిషన్ కానీ ఏదైనా సీరియస్ గా చేయటం కానీ ఇదిగా చేయటం కానీ చేశారు, అది మ్యాటర్. నెక్స్ట్ అయిపోయింది. దీని తర్వాత భరణి అన్న దివ్య వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. భరణి అన్న వెళ్తూ హింట్ ఇచ్చి వెళ్ళారంట, సుమనన్న వాళ్ళ వైఫ్ సుమనాన్నకి ఇచ్చిన హింట్ ఏంటో భరణి అన్నకి చెప్పేశాడు సుమనన్న. ఇది కొంచెం పెద్ద మ్యాటరే యాక్చువల్గా అయితే. దివ్య ఏమని అని చెప్పి మళ్ళీ కాపించి మీకు చెప్పారా సుమనన్న అనగానే భరణి గారు చెప్పకుండా ఎలా ఉంటాడు, ముందే చెప్పేయాల్సిందే కదా అంటే సుమనన్న కాదు చెప్పేస్తారని చెప్పి. దివ్య మరి నాకు చెప్పలేదు ఏంటి, మరి నాకెందుకు చెప్పలేదని భరణి అన్న చెప్తాడులే అనగానే దివ్య మరి మీరు ఎందుకు నాకు చెప్తున్నారు అని ప్రశాంతంగా ఉండి ఇక క్వశ్చన్ మీద క్వశ్చన్ ఆగచ్చు కదా ఇది గ్యాప్, నేను చెప్తుంటే భరణి అన్న అది మంచి విషయం అనిపించింది అని. నాకు డౌట్ వచ్చింది, సుమనన్న ఏం చెప్పాడు హింట్ ఇచ్చారంటే సంజన గారి కోసం చెప్పారా, తనుజ కోసం చెప్పాడా, తనుజకి నీకు అయిపోయింది కదా తనుజ అది మంచి విషయం ఎలా అనుకున్నాడు, తనుజకు దూరం ఉండు అంటే భరణి అన్న ఇట్లా అనుకున్నారా, ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. సో మంచి విషయం ఎందుకు అనుకున్నారు, తనుజ చెప్పిన విషయం మంచి విషయం అనుకున్నారా, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది. అందుకని చెప్పానంటే దివ్య వెంతే ఉంది, ఆయన అన్ని బాగానే ఆడుతున్నారు కదా, ఇంక అందులో హింటే ఉంది, పెద్ద హింటే ఉంది అన్నట్టు వెంతే ఉంది అన్నారా హింటే ఉంది అనుకున్నారు. మరి అన్న ఏదైనా చెప్పినప్పుడు ఇమీడియట్ గా ఏంటో నీతో తేడా వస్తుంది, రివర్స్ ఏదైనా అని కొంచెం ఇసుకున్నట్టు మాట్లాడతారు అనమాట. అందుకే మళ్ళా అబ్బా అనవసరంగా ఎందుకు చెప్పాను అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు అనిపించింది ఆయనకి ఎందుకు చెప్పాను, ఏంది ఇది నాకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, ఆయన ఎందుకు చెప్పారు, మీరు ఎందుకు చెప్పరు ఇవన్నీ ఇప్పుడు చెప్పారా నీకు, నాకు అంటే అనిపిస్తుంది నీకు ఎందుకు చెప్పాను, ఎందుకు మరి నాకెందుకు చెప్పారు నువ్వు అన్నావా అనగానే చెప్పకుండా ఉండాల్సింది అన్న ఆలోచన వెంటనే ట్రిగ్గర్ అయింది నాకు. సో నేనే ఎగ్జైట్ అయిపోయి షేర్ చేసుకుంటాను నీతో అనవసరంగా అన్నట్టు లేచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆగమంటది, కూర్చోండి రండి ఆగండి కూర్చోండి అని చెప్పి ఒక విషయం చెప్తే ఫుల్ విషయం చెప్పాలి, లేదంటే చెప్పకూడదు అంతే. నేను ఆ సెన్స్ లో చెప్తున్నాను అంటారు. మీ సెన్స్ మీది రైటే, ఆయన సెన్స్ ఆయన రైటే. ఆయన ఏంటంటే ఎక్సైట్మెంట్, మేబీ తనుజ గారి కోసం చెప్పారని అనుకుంటున్నా నా ఎగ్జామ్షన్, అది దివ్యకి చెప్తే అలా చెప్పారని దివ్య ఆనందపడిద్దేమో, ఎందుకంటే తనుజకి తన పడట్లేదు కదా ఆ విధంగా. సో ఎక్సైటింగ్ గా వచ్చి నీకు ఎక్సైట్మెంట్ లో చెప్పాను, అదే తప్పు అన్నట్టు చెప్తాడు. ఇద్దరు వాళ్ళ ప్లేస్ లో రైటే. నేను అని చెప్తే ఇన్వాల్వ్ చెప్తాను, గబుక్కున నేను చెప్తాను నా ఇంట్లో విషయాలు అన్ని చెప్తాను, ఇది చెప్పరా ఏంటి కాదు నువ్వు గబుక్కు నోరు జారేస్తావు అన్న విధంగా ఎవరు అసలు చేస్తారు. నెక్స్ట్ ఏదైనా హ్యాపీగా షేర్ చేసుకున్నా అది వేరే రకంగా వెళ్ళిపోద్ది, నీతో ఎప్పుడు నాకు అది ప్రాబ్లం అయిపోతుంది అన్న విధంగా చెప్తారు. అంటే ఇవేమో అవును అలాగే అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ అని అంటాడు. దాని తర్వాత ఈడో డైలాగ్ కొడుతుంది ఏంటంటే, వేరే ఇంకెవరికైనా హ్యాపీగా తీసుకుంటే వాళ్ళకి చెప్పుకోండి, అయితే వేరే వాళ్ళు చెప్పుకోండి, హ్యాపీగా తీసుకునే ఉన్నారు కదా మీకు అంటే తనుజ చెప్పుకోండి అని చెప్పి. తనుజ విషయం తనుజకి ఎట్లా చెప్తారు. సో వీళ్ళిద్దరి మధ్యలో అదేంటో ఆ రిఫ్ట్, అదొక సిల్లీ రిఫ్ట్, కొంచెం సీరియస్ గానే మధ్యలో చిన్న విషయం ఏ లేదు, ఊరికినే చిన్న తగాదాలాగనమాట. సో ఇది జరిగింది. ఆవిడ కాలు ముక్కింది, ఆ గేమ్ స్పాయిల్ తన వల్ల అయిపోయింది అని చెప్పి ఆవిడ కాలు ముక్కారంట. అంత దానికి అంత అవసరం లేదు అనిపిస్తుంది కానీ ఆవిడ ముక్కారు. సో దాని తర్వాత ఆయనకి ఇచ్చిన హింట్ ఏదైతే ఉందో ఆ హింట్ భరణి గారికి సుమనన్న చెప్పడం, ఆ హింట్ని ఆయన తీసుకెళ్లి దివ్యకి చెప్పాలనుకోవడం, మరి నైట్ వీళ్ళు ఎక్కడ కూర్చుని చెప్పేసుకున్నారేమో మనకు తెలియదు, మరి మనం అంత క్లీన్ గా చూడలేదేమో. ఒకవేళ ఏదైనా మిడ్ నైట్ డిస్కషన్ లో ఒకటి రెండు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే డెమోన్ ఏదో తనుజ ఏదో జోకులు వేస్తాడు, నువ్వు నీ జోకులకి దండం అన్నట్టు చెప్తాడు. సో కళ్యాణ్ కూడా ఎట్లాంటి బిత్తిరి జోకులు వేస్తాడు, మీ ఇద్దరు సరిపోతారు అనుకున్నానని చెప్పి చెప్తాడు.
అది కాబట్టి గేమ్ నడిపించింది అదే ఉంది. అంతకుమించి ఏదైనా ఉంటే కనుక చెప్పండి, నైట్ ఎపిసోడ్ రివ్యూతో ఎక్కడితో కవర్ చేద్దాం అంతే. ఇంకొక వీడియోలో చేస్తాను. ఇంక దీని తర్వాత ప్రోమోలు కూడా చేసి ఓపిక లేదు, ఇద్దరు గట్టిగా వచ్చేస్తుంది. ఒక ఓటింగ్ అనాలిసిస్ చేస్తాను, అది అరౌండ్ 8 ఆ టైంలో అప్లోడ్ చేస్తాను. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.